How are you? Good morning students. How are you? ఎలా చదువుతున్నారు? ఓకే, చాలామంది సార్ వీడియోలు చేయండి అని అడుగుతున్నారు. నాకు ఈ రోజున సైకాలజీ మీకు నిన్న 2 రోజుల క్రితం సైకాలజీ కోసం తెలంగాణ డిఎస్సి మరియు ఏపీ డిఎస్సి సైకాలజీ కోసం పెట్టడం జరిగింది. అసలు సైకాలజీలో వచ్చేటప్పటికి ఏ పార్ట్స్ ఉంటాయి, ఏవి బాగా చదవాలి? సైకాలజీ యొక్క ఇన్స్ట్రక్షన్ చదవాలండి. ఓకే, ఇంట్రడక్షన్ చదవాలి. ఆ తర్వాత అభ్యసనం అంటే ఏంటి చదవాలి. ఓకే సార్, అదేవిధంగా అభ్యసన పద్ధతుల రకాలు చదవాలి, అభ్యసన నియమాలు చదవాలి, అభ్యసన వక్రరేఖలు చదవాలి. ఓకే, ఈ క్రమంలో ఇవన్నీ మీరు బాగా చదువుకున్నట్లయితే మీరు చక్కగా మ్యాక్సిమం సైకాలజీ మరియు స్పోర్ట్స్ సైకాలజీ నుంచి ఒక బిట్ కూడా పోకుండా మీరు స్కోర్ గెయిన్ చేయగలరు. అదేవిధంగా మనం యాప్లో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే విద్యార్థులందరికీ చక్కగా చదవండి, సబ్జెక్ట్ గెయిన్ చేయండి, మీ భవిష్యత్తుకి మంచి బాట వేసుకుని మీరు వ్యాయామోపాధ్యాయులుగా స్థిరపడాలన్నదే మా కోరిక. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే గృహిణులకి, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి నా యాప్లో క్లాసులు పెట్టడం జరిగిందండి. స్పోర్ట్స్ సైకాలజీ లాంచ్ చేయడం జరిగింది. అది మీరు చక్కగా చదువుకున్నట్లయితే నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్, తెలంగాణ డిఎస్సిలో మన యాప్లో ఆ కోర్సు చదివినట్లయితే 5కి 5 బిట్లు ఖచ్చితంగా పెడతారు. 5 మార్కులు సార్, 5 మార్కులు 10 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఇన్సూరెన్స్ ఇస్తున్నాను. ఎంతో అనుభవంతో స్పోర్ట్స్ ట్రైనింగ్ 4 వీడియోలు నేను చేయడం జరిగింది సార్. అవి మీకు వీలైతే చూసుకోండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. 18 సంవత్సరాల నుంచి చెప్తున్నాను సార్, నేను మీకు భరోసా ఇస్తున్నాను, నన్ను నమ్మండి. మీరు నా గైడెన్స్ తీసుకున్నట్లయితే నేను ఇస్తాను మీకు చక్కటి గైడెన్స్. ఈ విధంగా చదవాలి, ఇలా చదవాలి. తెలంగాణ వాళ్ళకి ముఖ్యంగా వచ్చే నెలలోనే ఎగ్జామ్ ఉందండి. నేను చెప్పాను, ఒక 20 రోజుల్లో మీకు అన్ని వీడియోలు కూడా నేను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక స్పోర్ట్స్ అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ తప్ప మిగిలిన హిస్టరీ, అదేవిధంగా మెజర్మెంట్స్, టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అన్నీ లాంచ్ చేయడం జరుగుతుంది సార్. సార్ ఒక రిక్వెస్ట్, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నన్ను అడగండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, నేను చక్కగా మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకే అండి, నా యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు నుంచే రిలీజ్ చేశాను సార్. యాప్లో కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చక్కగా చూసుకోండి, చక్కగా సబ్జెక్ట్ గెయిన్ చేయండి. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ గెయిన్ చేయండి. సబ్జెక్ట్ మీరు ఎప్పుడైతే గెయిన్ చేశారో ఆటోమేటిక్గా డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ బోల్డ్ అని మీరు సక్సెస్ అవుతారండి. ఓకే, బోల్డ్ అని సక్సెస్ అవుతారు. ఏమని సార్, ఈ రోజున 400 300 పెట్టి కోర్స్ కొన్నట్టు మాత్రం నష్టపోయేది ఏమీ లేదండి. మీకు స్కోర్ ఖచ్చితంగా రావాలంటే, ఓకేనండి, స్కోర్ ఖచ్చితంగా రావాలంటే నేను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం చూడండి. దాంట్లో కోర్సులో కంటెంట్ లేకపోతే నేనే మీకు డబ్బులు రిటర్న్ చేసేస్తాను. అంత ఛాలెంజ్గా చెప్తున్నాను కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా కంటెంట్ ఉంటేనే నేను వీడియో పెడతాను సార్. 1కి 2 సార్లు నేను చూస్తాను వీడియో, నాకు నచ్చితేనే నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. ఓకే, యాప్లో కూడా నేను అలాగే లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి. నా చిన్న రిక్వెస్ట్, ఆంధ్రాలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అదేవిధంగా యాస్పిరెంట్స్కి ఈ వీడియో సాధ్యమైనంతగా తెలంగాణ అభ్యర్థులకు చేరే విధంగా మీరు నాకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఈ సైకాలజీలో భాగంగా చెప్పుకున్నాం అభ్యసన నియమాలు, అభ్యసన వక్రరేఖలు, బాడీ టైప్స్ ఏంటండి, బాడీ టైప్స్, ఐక్యూ, సిసోజ్యన దశలు. ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో మనం ఇంకోటి చెప్తున్నానండి, అభ్యసన వక్రరేఖలు. అభ్యసన వక్రరేఖల్లోకి వచ్చేటప్పటికి పుటాకార వక్రరేఖ, అదేవిధంగా కుంభాకార వక్రరేఖ, అదేవిధంగా టెర్రస్ కర్వ్ వక్రరేఖ, అదేవిధంగా కుంభాకార మరియు పుటాకార వక్రరేఖ. ఇవన్నీ చదువుకోవాలి సార్. ఇవన్నీ చదువుకుంటేనే మనం స్కోర్ సాధించగలం. ఇప్పుడు అభ్యసన పద్ధతుల రకాల్లోకి వచ్చేద్దాం. అభ్యసన పద్ధతుల రకాలంటే మనం అభ్యసన ఏ విధంగా నేర్చుకుంటున్నాం దాన్ని తెలియజేసేదే అభ్యసన పద్ధతుల రకాలు. ఓకేనండి, అభ్యసన పద్ధతుల రకాలు చూసుకున్నట్లయితే 1 నిబంధన ప్రతిస్పందన. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఇవాన్ పావ్లో ప్రతిపాదించాడండి.
ఇవాన్ పావ్లో ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా యత్నదోష్ సిద్ధాంతం అనేది ఎవరు ప్రతిపాదించారు? ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించాడండి, ఈఎల్ థార్న్డైక్. అదేవిధంగా అంతర్దృష్టి అభ్యాసనాన్ని గెస్టాల్ వాదులైన వర్ధమాన్ కొహ్లర్ కొఫే, ఏంటండి వర్ధమాన్ కొహ్లర్ కొఫే, వర్ధమాన్ కొహ్లర్ కుఫే కుఫే ఓకే అండి. వీళ్ళని ఏమంటామంటే గెస్టాల్ వాదులు అంటామండి. ఏమంటారు? గెస్టాల్ వాదులు అంటాం. ఈ గెస్టాల్ వాదులు ఏం చేశారంటే అంతర్దృష్టి అభ్యాసనం, అంతర్దృష్టి అభ్యాసనానికి మరొక పేరు ఏంటంటే గెస్టాల్ సిద్ధాంతం ప్రతిపాదించారు. నెక్స్ట్ అనుకరణ ద్వారా నేర్చుకుంటాం. వీటి కోసం మనం నెమ్మదిగా ఒకసారి చెప్పుకున్నద్దాం. నిబంధన ప్రతిస్పందన అంటే ఏంటి? కండిషనింగ్ లెర్నింగ్ అంటాం. ఏమంటామంటే కండిషనింగ్ లెర్నింగ్, కండిషనింగ్ లెర్నింగ్. నెక్స్ట్ యత్నదోష సిద్ధాంతం అంటే లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై డూయింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ అండి, ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, అసలు ఆ నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం అంటే ఏంటి? ఏం అక్కర్లేదు సార్, మీరు దీంట్లో ఏం జ్ఞాపకం పెట్టుకోక్కర్లేదు. ఇవాన్ పావ్లో కుక్కల మీద ప్రయోగం చేశాడు. వాడు ఏం చేశాడు? డంగ్ వెలగొట్టేటప్పటికి ఏం చేశాడంటే ఆహారం పెట్టేవాడు. కొన్ని రోజులకి ఆహారం పెట్టకుండా టంగ్ 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 బెల్లగొట్టేవాడు. బెల్లగొట్టేటప్పటికి ఏముంది? వాడి యొక్క లాలాజల గొట్టని నోట్లో ఉంటే లాలాజల్ల నాళాన్ని బయటకు తీసి ఇదంతా చేయడం జరిగిందండి. బెల్లగొట్టేటప్పటికి ఏమైందండి? ఆటోమేటిక్ గా లాలాజల స్రావం రావడం జరిగింది. ఇది దీనికి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఉందండి. ఏం లేదు సార్, మనం అలాగే రోడ్డు మీదకి వెళ్తున్నాం. రోడ్డు మీదకి వెళ్తుంటే అలా ముచ్చటి బండి ఏదో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడెవడో బండి మీద చక్కగా మిరపకాయ బజ్జీలు కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి నిమ్మరసం పిండి అలా పెట్టాడు అనుకోండి. మనం వాటిని చూడగానే ఉంటుంది మా బెల్లగా ఉంటారని మనకి నోట్లో ఏమవుతుంది? లాలాజలం అవుతుంది. ఇదే సేమ్ ఇదే నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం. దీన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇవాన్ పావ్లో అనే రష్యాకి చెందిన శాస్త్రజ్ఞులు ప్రతిపాదించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యత్నదోష అభ్యసనం. యత్నదోష అభ్యసనం అంటే వ్యాయామ విద్యలో అభ్యసనానికి ప్రముఖ పాత్రనిచ్చే సిద్ధాంతం ఏంటంటే యత్నదోష సిద్ధాంతం. దీంట్లో నో డౌట్ అండి. ఎందుకంటారు? సాధ్యమైనంత వరకు వ్యాయామ విద్యలో లేదా పిల్లవాడు యత్నదోషాలు చేస్తూనే నేర్చుకుంటాడు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పిల్లవాడికి వాలీబాల్ సర్వీస్ చెప్తున్నామండి. సర్వీస్ చెప్పినప్పుడు అది చెప్తావరే బాల్ చేతితో పట్టుకో, ఇలా పట్టుకో, ఇలాగా ఈ చేతిని ఇలా తగిలించి నెట్ అవతలకి పంపించు అంటాం. ఒకసారి 2 సార్లు కొడతాడండి, బాల్ కొడతాడు. బాల్ కొట్టేటట్టుకి అక్కడికి ఏమవుద్ది? నెట్ అవతలే పడుతుంది. అప్పుడు మళ్ళీ అక్కడికి చెప్తాం, టీచర్ చెప్పడం జరుగుతుంది. అలా కాదురా నాన్న, సరిగా బాల్ పట్టుకో, పవర్ ఉపయోగించి కొట్టు, నెట్ అవతలకు పంపించు అనేటట్టుగా ఆయన చేస్తాడు. మైండ్ లో మనం చెప్పేది ఏమవుతుంది? పరిస్థితికి ప్రతిస్పందించడం అనేది ఇక్కడ యత్న సిద్ధాంతంలో స్థిరం అవుతుంది. ఏమవుతుందండి? స్థిరం అవుతుంది. ఓకే, ఇది సార్ స్థిరం అవుతుంది. ఇది అడుగుతాడు అక్కడ ఎగ్జామినేషన్ లో, ఇది అడుగుతాడు. 2003 డిఎస్సీలో ఇవ్వడం జరిగిందండి. యత్న సిద్ధాంతంలో ప్రతి పరిస్థితికి ప్రతిస్పందించడం అనేది స్థిరం అవుతుంది, అస్థిరం అవుతుంది, ఏం కాదు అని ఇచ్చాడంటే ఏమవుతుంది? స్థిరం అవుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పేటప్పుడు పిల్లవాడు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ప్రతి పరిస్థితికి ప్రతిస్పందించడం అనేది ఏమవుతుందండి? స్థిరం అవుతుంది. ఇంపార్టెంట్ సార్, ఇక్కడ స్థిరం అవుతుంది. సాధ్యమైనంత వరకు వ్యాయామ విద్యలో నేర్చుకునే అన్ని పిల్లవాడు ఎంత మనం చెప్పినట్టునే నేర్చేసుకుంటాడండి? నేర్చుకోడు. 4-5 సార్లు తప్పులు చేస్తాడు. తప్పులు చేస్తూ సరిదిద్దుకునే పద్ధతిని ఏమంటాం? యత్నదోష పద్ధతి అంటాం. వ్యాయామ విద్యలో వ్యవహారిక సత్తావాద ఉపగమనానికి అనుసరించి ఖచ్చితమైన సూత్రం ఏంటి? ఖచ్చితమైన సిద్ధాంతం ఏంటి అంటే యత్నదోష సిద్ధాంతం. ఓకేనండి. ఆ తర్వాత నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం. ఈ అంతర్దృష్టి అభ్యసనాన్ని ఎవరు ప్రతిపాదించారు? గెస్టాల్ వాదులైన ఎవరండి? గెస్టాల్ వాదులు వర్ధమాన్ కొహ్లర్ కొఫే అనే వాళ్ళు వివరించడం జరిగింది. ఈ అంతర్దృష్టి అభ్యసనంలో ప్రముఖ పాత్ర వహించేది ఏంటంటే ప్రజ్ఞ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. గెస్టాల్ అక్కడున్న అంతర్దృష్టి అభ్యసనం, ఈ గెస్టాల్ సిద్ధాంతాన్ని ఏమంటామంటే అంతర్దృష్టి అభ్యసనం అక్కడ ఉన్న పరిస్థితికి ప్రతిస్పందించడమే గెస్టాల్ వాదం లేదా అంతర్దృష్టి అభ్యసనం అంటాం. అంతర్దృష్టి అభ్యసనంలో ముఖ్యమైనది ఏంటండి? ప్రజ్ఞ. నెక్స్ట్ అనుకరణ ద్వారా నేర్చుకుంటా. ఇంట్రెషన్ లెర్నింగ్ బై అనుకరణ ద్వారా నేర్చుకుంటా, లెర్నింగ్ బై డూయింగ్. ఇంటేషన్ అనుకరణ ద్వారా నేర్చుకుంటా. ఏంటంటే సాధ్యమైనంత వరకు వ్యాయామ విద్యలో అన్ని పరీక్షలు కూడా దేని ద్వారా నేర్చుకుంటామండి? అనుకరణ ద్వారానే నేర్చుకుంటాం. ఓకే,
ఇదే క్రమంలో ఏం చేశారంటే ఇయల్ హార్న్లకు ఖాళీగా లేకుండా ఏం చేశారంటే నేను ఇంకా మీకు దీనికోసం చెప్తానని చెప్పి అభ్యసనాన్ని ప్రోత్సాహపరిచే ఏంటంటే అభ్యసన పద్ధతుల రకాలు ఇవేంటి అభ్యసన నియమాలు రూపొందించడం జరిగింది. అభ్యసనాన్ని ప్రోత్సాహపరిచే అభ్యసన నియమాలు రూపొందించడం జరిగిందండి. ఓకే సార్, మనం త్వరలోనే మీ అందరికీ చెప్తున్నాను, త్వరలోనే ఆఫ్లైన్ బ్యాచ్ కూడా నేను స్టార్ట్ చేయడం జరుగుతుందండి. నా సిన్సియర్ రిక్వెస్ట్, సీరియస్ గా చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీ వెనకాల నేను ఉన్నాను, మీతో ఉండి నేను నడిపించి మిమ్మల్ని కార్యోన్ముఖులు చేస్తానండి. ఓకే సార్, ఎంతో మంది విద్యార్థుల్ని మా చేతుల మీదుగా అందించిన సంస్థ అండి మాది. కాబట్టి మీ అందరికీ ఇట్టే చెప్తున్నాను, నా గైడెన్స్ లో నా మెంటర్షిప్ లో మిమ్మల్ని అందరినీ నన్ను అనుసరించిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నేను విజేతలుగా నిలపడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని నేను చెప్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ సంసిద్ధతా నియమం అనేటప్పటికీ ఇక్కడ విద్యార్థికి మీరున్నారు సార్, మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నట్లయితేనే కదా నేను మీకు చెప్పగలను. ఏదైనా పిల్లవాడు ఉన్నారు, వాళ్ళు రెడీనెస్ ఉన్నట్లయితేనే కదా మనం చెప్పగలం. ఇక్కడ ఈ సంసిద్ధతా నియమంలోకి వచ్చేటప్పటికి మీరు చాలా మందికి తెలిసిందే, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ గుర్రాన్ని మనం నీరు తాగించలేము. ఓకే, దాన్ని ఏమంటాం? సంసిద్ధత అంటాం. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి సంసిద్ధతలో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రేరణ ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. సంసిద్ధత విషయంలో ప్రేరణ అనేది ఎక్కువ ప్రాధాన్యత వహించడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యాస నియమం, వారంగప్ చేయించడం అనేది ఏ సంసిద్ధత నియమంలోకి వస్తుంది? ఒకసారి వారంగప్ చేయించడం అనేది ఏ సంసిద్ధత నియమంలోకి వస్తుంది? అదేవిధంగా అభ్యాస నియమం వచ్చేటప్పటికి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది దీంట్లోకి వస్తుంది. ఈ సంసిద్ధత నియమంలో వచ్చేటప్పటికి ఇంకోటి ఉందండి. ఇంకోటి ఏముందంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనేది ఏ అభ్యసన నియమానికి వర్తించును? సింపుల్ టు కాంప్లెక్స్ అనేది ఏ అభ్యసన నియమానికి వర్తించును? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఏ నియమాన్ని పునరుద్ఘాటించును అని అడగడం జరుగుతుందండి. ఇవన్నీ మనకు తెలియాలి. అదేవిధంగా ఫలిత నియమం, ఈ ఫలిత నియమాన్ని ఏమంటామంటే లా ఆఫ్ పవర్, లా ఆఫ్ రివర్, లా ఆఫ్ ఇన్నోయన్స్, సౌఖ్యతా నియమం అని కూడా అంటాం. లా ఆఫ్ పవర్, లా ఆఫ్ రివర్, లా ఆఫ్ ఇన్నోయన్స్, లా ఆఫ్ పనిష్మెంట్, సౌఖ్యతా నియమం అని కూడా అంటామండి. తెలంగాణ డిఎస్సిలో ఇదే విషయాన్ని సౌఖ్యతా నియమం దేన్ని అంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ మీరు చక్కగా చదువుకుని మీరు సక్సెస్ అవుతారని, మీ సక్సెస్ లో నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ చక్కగా చదువుకుని విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.